నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన విగ్రహ ఏర్పాటు సంఘటనపై స్పందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఈరోజు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానీయుడు శ్రీకృష్ణ దేవరాయలు వారి చిత్రపటాన్ని అవమానించామని మరియు కాళ్ల కింద వేసి తొక్కామని కూటమి ప్రభుత్వం వారు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ అసత్య ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, మహానీయుడు చిత్రపటాన్ని అవమానించలేదని ఒకవేళ నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమని చెర్ల అన్నారు. అర్ధరాత్రి అంతా మహానీయుని విగ్రహం ఎంకేఆర్ జంక్షన్ నందు ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందని అందరితో చర్చించి అనుకూలమైన స్థలంలో, రోడ్డు ప్రమాదాలు జరగని స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే దానికి మా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ రోజున ఏదైతే రావులపాలెంలో మన జరిగిన సంఘటన, ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క విగ్రహాన్ని వారి కళ్యాణ మండపం దగ్గర పెడుతుంటే నేను అడ్డుకున్నానో వ్యతిరేకించానో ఇవాళ చాలా ప్రచారాలు చేశారు. దానికి నిన్న అందరికీ కూడా పత్రికా ముఖంగా నేను సమాధానం చెప్పడమే కాదు, ఎక్కడైనా ఆ రకంగా నిరూపిస్తే ఎంతటి శిక్ష కన్నా నేను బాధ్యత వహిస్తానని కూడా నిన్న అందరికీ చెప్పడం జరిగింది. అయినా నియోజకవర్గ వాసులందరికీ కూడా ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటి తెలుసు. కానీ బయట ప్రాంతాల్లో రాయలవారు అంటే మహనీయుడు రంగా గారు కానీ, రాయలవారు కానీ, లేదా అంబేద్కర్ గారు, లేదా పూలే గారు, ఇటువంటి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, వీరందరూ మరి పెద్ద నాయకులు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇందులో వాస్తవాలు ఏంటో కొంత తెలియక, అలాగే ఈ కళ్యాణ మండపం ఎక్కడ ఉంది, ఎక్కడ పెడుతుంటే నేను విగ్రహాన్ని కాదు పెడుతున్న స్థలాన్ని యాక్సిడెంట్ జోన్ని వ్యతిరేకించినటువంటి విషయం చెప్తున్నప్పటికీ వారికి తెలియట్లేదు కనుక గూగుల్ మ్యాప్స్లో ఎక్కడున్నవారు అక్కడ చూసుకుంటే వారికి సవివరంగా ఇవన్నీ కూడా వారికి కూడా కనపడతాయి. నేను కూడా ఒక చిన్న ప్రయత్నం మరి మీకు చేసి ఎక్కడ ఏమన్నా వివరించి చెప్తాను. దయించి మరి రాయల వారి యొక్క అభిమానులు అయి ఉండొచ్చు, లేదా ఇతర పక్షాల వారు అయి ఉండొచ్చు, వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ విషయాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రావులపాలెంలో మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 4 ఇది మరి శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో అలాగే ఈ ముందు ఏదైతే ఇక్కడ మార్క్ చేసామో ఇదంతా ఆ కళ్యాణ మండపం ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం. వారు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకోవాలని వారు ప్రతిపాదించుకోవడం, అలాగే నేను కూడా ఎలక్షన్ సమయంలో ఫస్ట్ మీటింగ్ సెంటిమెంట్గా ఇక్కడే పెట్టుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు వరకే కళ్యాణ మండపం ఒకటి. అలాగని ఇక్కడ ఇప్పుడు వారు విగ్రహాన్ని ప్రతిపాదించినటువంటి యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే వారు పెట్టాలని తలంచారో ఇది యాక్సిడెంట్ స్పాట్ ఇది. అలాగే ఏదైతే ఉన్నటువంటి ఇది నంబర్ 1, ఇది గతంలో క్షత్రియ కమ్యూనిటీ వారంతా కూడా కళ్యాణ మండపాన్ని కట్టి దాన్ని మరి తదుపరి ఏదైతే మొత్తం ఉన్నటువంటి ఎవరైతే కోనసీమ మర్చెంట్ అసోసియేషన్ పేరు పెట్టినటువంటి కళ్యాణ మండపం ఇది ఒకటి. అలాగే రెండోది ఇది మల్లిడి కలికిరెడ్డి కళ్యాణ మండపం అనేటువంటిది ఇది 2. అలాగే ఇది నాకున్నటువంటి స్థలం. ఈ 2 రోడ్లు కూడా రావులపాలెం హైవే నుంచి వస్తున్నటువంటి రోడ్లు. అలాగే ఇటు మీదుగా వెదిరేశ్వరం వెళ్ళేటువంటి దారి, ఇది వెదిరేశ్వరం గ్రామం వెళ్ళేటువంటి దారి. ఇది వాస్తవంగా నేను విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే రాయలవారి యొక్క కళ్యాణ మండపం ముందు ఇక్కడ పెడుతుంటే దానికి అభ్యంతరం తెలిపారనే విధంగా ఇవాళ ప్రచారం చేస్తున్నారు. నేను ఇక్కడ పెడితే వ్యతిరేకించలేదు. ఏదైతే ఇక్కడ డేంజర్ స్పాట్గా ఉండి గతంలో కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి వ్యక్తులు చనిపోయినటువంటి ప్రాంతంలో పెడుతుంటే అభ్యంతరం తెలియపరిచాను. అది కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి చూడండి, ఇక్కడ ఇది అర్ధర్ కాటన్ వారి యొక్క వీధి, అలాగే ఇది శ్రీనగర్ స్ట్రీట్. వాస్తవంగా ఈ 2 వీధుల వారు ముందుగా ఈ 2 వీధుల వారు కూడా మేము అర్ధర్ కాటన్ పేరు పెట్టుకుంటామంటే వీరు పంచాయతీకి రావులపాలెం పంచాయతీకి వెళ్ళి మొట్టమొదట అర్ధర్ కాటన్ స్ట్రీట్గా రిజిస్టర్ చేయించి వారు చేయించేసుకున్నారు. తదుపరి వీరికి కొంత బాధ కలిగి శ్రీనగర్ కాలనీ అని పేరు పెట్టుకుని అప్పుడు నేను 2004 ఎమ్మెల్యే అయినప్పుడే నా దగ్గరికి వచ్చి కాటన్ విగ్రహాన్ని మేము ఈ సర్కిల్ దగ్గర పెట్టుకుంటామని అడిగితే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటే ఇబ్బంది కదా అనే మాట వారి ఊరితో చెప్తే వారు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం. అలాగే ఇక్కడ ఏదైతే మరి గతంలో రాజులకు కట్టినటువంటి కళ్యాణ మండపం ఎలియాస్
మరి కోనసీమ మర్చెంట్ అసోసియేషన్ అనేటువంటి ఈ కళ్యాణ మండపం వారు ఏదైతే ఉన్నారో నేను కూడా ఇక్కడ రాజులు కట్టారు కదా అని చెప్పి క్షత్రియుల ద్వారా వెదిరేసి నుంచి వారు అడిగితే నేను ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తయారు చేయించి పెడదామని అనుకుని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా మనమే అందరికీ చెప్తున్నాం కదా అని ఆ విగ్రహాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి ఆత్రేయపురంలో ప్రతిష్ఠించడం జరిగింది. తదుపరి ఏదైతే ఈ ప్రధానమైనటువంటి రోడ్డు ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ముందున్న వెదిరేశ్వరం గ్రామంలో క్షత్రియులు, అదేవిధంగా అక్కడ మరి బీసీలు, అలాగే ఎస్సీ పేట ఇవన్నీ కూడా ఉండడం, వారు మా గ్రామానికి వచ్చే రోడ్డు కదా అని వారు కూడా గతంలో పూలే విగ్రహాన్ని కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ వారు నా దగ్గర తలంపు తీసుకొస్తే నేను కూడా మరి ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, దయించి మరి ఈ రకంగా పెడితే ఇబ్బంది వస్తుందని వారిని బతిమాలితే వారందరూ కూడా ఆగారు. అలాగే మరి వారందరూ కూడా ఆగినప్పుడు మరి ఇక్కడ విగ్రహాన్ని మీరు ప్రతిపాదించుకున్నప్పుడు కనీసం ఈ విషయాలు అందరికీ కూడా తెలిసిన తరుణంలో ఈ పక్కనే ఉంది ఇక్కడ ఎవరైతే బండారు సత్యేంద్రరావు గారి ఆఫీసు, వారికి కూడా తెలిసి విషయం. కానీ తెలిసి ఈ రోజున ఏదైతే ఇక్కడ పెడితే యాక్సిడెంట్లు అవుతాయని తెలిసి, రెండోది దీన్ని కూడా డైరెక్ట్గా నేను వ్యతిరేకించడం కాదు, ఏదైతే మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు రోడ్డు కోడల్లో మధ్యలో ఈ రకమైనటువంటి మరి విగ్రహాలు పెడితే ఇబ్బంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వద్దని, ఎక్కడ కూడా ఈ రకంగా రోజు మధ్యలో పెడితే ప్రాణాలు పోతున్నాయని చెప్పినటువంటి మరి అన్ని చీఫ్ సెక్రటరీలకి కూడా పంపించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు. అలాగే మరి ఒక నెల క్రితమే అక్కడ అందరూ అడుగుతున్నారు కానీ పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ రకంగా వస్తే ప్రాణాలకి ఇబ్బంది పడతాం కనుక మరి ఏదైతే పంచాయతీ ఒక రెజల్యూషన్ చేసి నెల రోజుల క్రితమే ఈ విషయాన్ని సంబంధించిన అధికారులందరికీ కూడా మరి చూపించేటువంటి కార్యక్రమం మరి వారికి ప్రతుల ద్వారా ఒక నెల క్రితం అందరికీ కూడా పంపించేటువంటి కార్యక్రమం చేసాం. ఇవన్నీ చేసినప్పుడు మరి ఏదైతే మరి ఇక్కడి నుంచి ఈ విగ్రహాన్ని వారు కూడా ఇక్కడ రాయల్ విగ్రహం పెట్టుకోవడం లేదా ఇక్కడ పెట్టుకోవడం తప్పేం కాదు. పాపం నిజంగా ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అంటే అందరూ సహకరిస్తాం, కానీ ఏంటంటే ఇక్కడ పెట్టుకోవడానికి రకంగా పెట్టడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పంచాయతీ తీర్మానం ఉంది, ఇక్కడ పెడితే ఇబ్బంది అని తెలిసినటువంటి రాజకీయ వర్గాలు ఎవరైతే పక్కనే ఆఫీసు ఉండి దీన్ని ప్రోత్సహించినటువంటి మరి ఎవరైతే బండారు సత్యేంద్రరావు గారు ఉన్నారో లేదా ఆకుల రామకృష్ణ ఇంకా నాయకులు ఉన్నారు చాలా పెద్ద వాళ్ళందరూ, అందరికీ తెలుసు ఇక్కడ పెడితే ఎవరైనా ఒక్కళ్ళు కోర్టుకు వెళ్తే మళ్ళీ వెంటనే తీసేస్తారు దాన్ని అనే విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే తీర్మానం ఇచ్చారు నెల రోజుల క్రితమే, పంచాయతీలో కూడా తీర్మానం చేశారు కదా, ఇక్కడ ఏ విగ్రహాలు పెట్టొద్దు అనేటువంటిది తీర్మానం చేసిన కాపీ మీకు ఇస్తాం ఏమండి. అలాగా గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ అన్ని కమ్యూనిటీలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇక్కడ రాజులేనో ఇక్కడ మళ్ళీ ఈ కళ్యాణ మండపం ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయాను, ఇదో కళ్యాణ చెర్ల కనికిరెడ్డి కళ్యాణ మండపం ఇది, అట్లాగే ఈ పైన ఉన్నటువంటిది మరి విఎస్ కళ్యాణ మండపం, వైశ్యాస్ కళ్యాణ మండపం, V9 అని ఇదో కళ్యాణ మండపం. ఈ రోడ్డు అంతా కూడా మరి 4 కళ్యాణ మండపాలు అలాగే ఉన్నటువంటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు అట్లాంటిది నిత్యం రద్దీగా ఉండి మామూలుగా ఎలా వెళ్తే మామూలుగా స్ట్రైట్గా ఉంటే ఇబ్బంది ఉండదు. ఈ క్రాస్ ఉండడం వల్ల అనేక యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతూ ఉంటే దాన్ని మిగిలినటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే పూలే విగ్రహానికి కానీ మరి ఏదైతే కాటన్ విగ్రహానికి కానీ లేదా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి కానీ వీటన్నిటికీ ఏదైతే చెప్పానో నాయకుడిగా నేను కూడా ఇక్కడ కూడా అదే చెప్పాను. కానీ ఇక్కడ వీళ్ళందరినీ కాదన్నాడు కదా, వీళ్ళు పెడితే కూడా కాదంటాడు, రాజకీయంగా ఇతని మీద నింద వేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పవిత్రమైనటువంటి మరి రాయల వారి యొక్క విగ్రహాన్ని ఈ రకంగా మీరు ఈ నిందల్లోకి తీసుకురావడం సబబు కాదనేటువంటి నా ఆలోచన. అందరం కూడా మరి ఏదైతే మరి వివాదం లేనటువంటి చోట వారు ఎక్కడ విగ్రహం ప్రతిపాదించినా తప్పనిసరిగా కూర్చుని మాట్లాడితే మరి దానికి నేను కూడా నా వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటిది. అలాగే మీ అందరికీ చెప్పండి. అబ్జెక్షన్ చేశారని చెప్పారు తప్ప ఎక్కడ పెట్టారని చెప్పలేదు ఆయన. మేమందరం అనుకోవడం ఈ శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం ముందు విగ్రహం పెట్టుకుంటే మీరు అబ్జెక్షన్ చేసినట్టు ప్రజల్లోకి వెళ్ళింది అలాగే ఉంది. అది వాస్తవమా కాదన్నది మాకు కావాలి. అది 100% అబద్ధం, అసత్యం. ఇదిగో రాయల వారి కళ్యాణ మండపం, రాయల వారి కళ్యాణ మండపానికి ముందున్నటువంటి స్థలం సుమారు మరి ఏదైతే ఈ పక్కన కూడా పెట్టాం చూడండి, ఇది కళ్యాణ మండపం అయితే ఈ పక్క ఉన్నటువంటి స్థలం ఇది ఏదైతే కళ్యాణ మండపం, ఇది కళ్యాణ మండపం,
ఇది ముందున్నటువంటి ఖాళీ స్థలం, ఇది రోడ్డు. మరి ఇంత వివరంగా వారికి అక్కడ ఉండగా వారి పాపం అక్కడ ప్రతిపాదన చేసుకుని విగ్రహం పెట్టుకుంటానంటే మరి తెలిసి కూడా నాయకులు ఈరోజు విగ్రహాల రాజకీయాలు చేస్తూ ఈ జిల్లాలో ఒక కులాన్ని అడ్డుపెట్టి లేదా మహనీయుల్ని ఈ రకంగా తెలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎవరు కాదనగలం. అలాగే గ్రామ పంచాయతీ నలుగురు కలిపి అడుగుతున్నప్పుడు వీళ్ళందరినీ కాదన్నారు కదా, మరి వీళ్ళని రేపు కాదంటారని తెలిసి ఈ రోజున నేను ఇక్కడ నా స్థలం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా గతంలో ఏదైతే కొంతమంది ఆక్రమణలు ఉంటే వారికి నేను కూడా డబ్బులు ఇచ్చి వారిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి అతను యాక్సిడెంట్లు చాలా విపరీతంగా అవుతున్నాయని ఉద్దేశంతో కాపుల కళ్యాణ మండపానికి ఆ విగ్రహం పెట్టిన ప్లేస్కి మధ్యలో ఏమైనా వీళ్ళు ఉన్నాయా? ఈ మధ్యలో ఈ కాపులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క కళ్యాణ మండపం వారు ప్రతిపాదించినటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి మధ్యలో పని పక్కనే ఉందంటే మధ్యలో 1, 2, 3 వీధులు కేవలం రాజకీయ నాయకులే కాదు. ఇక్కడ గణపతి విగ్రహం ఉన్నటువంటి గణపతి స్ట్రీట్ అని ఉంది. గతంలో వినాయకుడి విగ్రహం పెట్టాలని, కొంతమంది ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని, ఇలా అనేక ప్రతిపాదనలు వచ్చిన మనుషులు కంటే ప్రాణం చాలా విలువైంది. కాబట్టి అటువంటి ప్రాణాలు పోయేటువంటి చోట ఈరోజు ఎవరు పెట్టినా రేపు మనం అపోదల పాలవుతామేమో అని ముందస్తు చర్యగా ఎవరు వచ్చినా అంటే నేను కూడా అక్కడ ఉన్నాను కనుక నాకు తెలుసు కనుక ఈ విషయాలని వచ్చిన వారికి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాను. సరే అందరినీ అందరికీ ఎలా చెప్పాడు కదా, వీళ్ళని కూడా వీళ్ళు అడిగితే అంటాడు కాబట్టి నింద వేయాలి, అభ్యంతరం తెలియపరుస్తాడని అని ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ వివరణ మీ అందరికీ ఏదో నేను మ్యాప్ వేసి చూపుతున్నాను కదా, గూగుల్ మ్యాప్స్ ఏదైతే గూగుల్ మ్యాప్స్లో మరి ఎవరైనా కూడా మరి ఎంకేఆర్ కళ్యాణ పని కొట్టినా లేదా మరి కృష్ణదేవరాయల కళ్యాణ పని కొట్టినా గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకోండి. ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని కేవలం రాజకీయం కోసమే మరి ఏదైతే ఈ జిల్లాలో రాజకీయం కోసం ఈరోజు కేవలం ఒక నా మీద నిందేయాలనో లేదా ఆయన అందరికీ చెప్పిన మాట వీళ్ళకి చెప్తాడు కదా అని దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఈ రకంగా చేస్తున్నారు. ముఖ్యంగా రాయలవారు అంటే అందరికీ గౌరవమే కాబట్టి చాలా ప్రాంతాలు ఉన్నారు తెలియదు. ఇదిగో కళ్యాణ మండపం ప్రాంతం ఇది, వారు ప్రతిపాదించుకున్న ప్రాంతం ఇది, కానీ పెట్టాలని రాత్రికి మరి ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఒక మంచి కార్యక్రమం చేస్తే శాసనసభ్యులు పక్కనే ఉన్నారు ఆఫీసు, వారు హుందాగా వచ్చి అక్కడ ఈ ప్రాంతంలో అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా కనీసం పిలిచి అడిగిన పాపన పోలేదు. మరి విగ్రహాలు పెట్టేటప్పుడు కనీసం ఆ ప్రాంతవాసులకు అభిమతం ఏంటి, వారి గతంలో ఏం జరిగింది అనేటువంటిది కొంత ఆలోచన చేసినా ఈ రకమైన ఇబ్బందులు ఉండేవి కాదు. మరి ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రజల పక్షాన్ని అందరూ నన్ను అడుగుతున్నారు కనుక మరి కొన్ని విషయాలు మేము కూడా మరి డైరెక్ట్గా చెప్పాలి కనుక నాయకుడు కొంటే వీరు మాట్లాడలేదు అనుకుంటారు కనుక నేను నా బాధ్యతాయుతంగా మరి కేవలం స్థలాన్ని మాత్రమే ఎక్కడ పెట్టిన యాక్సిడెంట్ జోన్ని నేను ఇక్కడ వద్దండి ఇబ్బంది పడతాం కదా అని చెప్పాను. కానీ ఏదైతే వారి కళ్యాణ మండపం ముందు కానీ లేదా ఇంకా ఎక్కడైనా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఎక్కడైనా అందరితో మాట్లాడుకుని చేసేదానికి నేను కూడా సహకరిస్తాను, నేను కూడా నా వంతు సాయం చేస్తాను. మరి శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క విగ్రహం పెట్టడం మరి నా జీవితంలో అదృష్టంగా భావించి సహాయ సహకారాలు అందించడంలో మరి చిత్తశుద్ధితో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా